హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము యూపీఎస్సీలో స్టార్ట్ చేసిన ఎన్సీఆర్టీస్కి సంబంధించిన హిస్టరీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దానిలో 6th స్టాండర్డ్కి సంబంధించిన ఎన్సీఆర్టీస్ అన్ని మనం అనాలిసిస్ చేస్తున్నాము. అండ్ దాని భాగంగానే చాప్టర్ 11లోకి వెళ్ళిపోతున్నాం మనము. దానికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే బిల్డింగ్స్, పెయింటింగ్స్ అండ్ బుక్స్. ఇది కొంచెం మనం ఎలాబొరేట్గా ఇవాళ డిస్కస్ చేద్దాము. ఎన్సీఆర్టీస్ లో ఉన్నదానికంటే కూడా ఒక కాన్సెప్చువల్ క్లారిటీ కోసం నేను ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ప్లీజ్ ఫోకస్ అండ్ లిసన్. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ సబ్ టాపిక్ మనం చూసినట్టయితే ఏమనుంది అంటే ఇది ఐరన్ పిల్లర్ గురించి మెన్షన్ చేసింది. ఇది నేను ప్రీవియస్ క్లాస్ లో కూడా మీకు చెప్పాను. ఈ ఐరన్ పిల్లర్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ అన్ ఇన్స్క్రిప్షన్. ఇది ఒక ప్రశస్తి. మరి ఏ రాజుకి సంబంధించింది అంటే గుప్తా డైనాసిటీకి సంబంధించిన చంద్రగుప్త 2కి సంబంధించిన ప్రశస్తి అన్నమాట. అంటే గ్లోరిఫికేషన్ ఆఫ్ హిస్ అచీవ్మెంట్స్ అండ్ విక్టరీస్ ఎంతో అద్భుతంగా రాయడం జరిగింది. అయితే ఈ ఐరన్ పిల్లర్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే నేను ఒక ఫ్రెష్ పేజ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఐరన్ పిల్లర్ ఈ విధంగా ఉంటుంది. ఇది దీని లొకేషన్ ఎక్కడ అంటే మనకి మెహ్రౌలి. దిస్ ఇస్ ఇన్ ఢిల్లీ. అండ్ ఈ మెహ్రౌలి కాంప్లెక్స్ ఈజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడే మనకి ఇస్లాం కి సంబంధించిన ఎంతో బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ కూడా కనిపించడం జరుగుతుంది. కానీ ఆ మాన్యుమెంట్స్ కంటే కూడా చాలా పాతది ఈ ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పుకోవచ్చు. దిస్ వాజ్ అ ప్రశస్తి రిలేటెడ్ టు చంద్రగుప్త 2. అయితే దీని హైట్ వచ్చి మనం హైట్ చూసినట్టయితే 7.2 meters టాల్. ఇది అంటే ఇంచుమించు 23 feet 8 inches అని చెప్పుకోవచ్చు. దానిపైన ఆయన విక్టరీస్ కానీ అచీవ్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేసి ఉంటాయి అనమాట. దిస్ ఈస్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ ఐరన్. అండ్ దీని సర్కంఫరెన్స్ ఏదైతే ఉందో దట్ స్టాండ్స్ అరౌండ్ 41 centimeters. దీని డయామీటర్ ఏదైతే ఉందో అది 41 centimeters. అండ్ దీని వెయిట్ మనం చూసినట్టయితే 6 tons is the weight of this iron pillar. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన బ్యూటీ ఏంటి అంటే ఐఐటీస్ కానీ ఎంతో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ దీనిపైన రీసెర్చ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఐరన్ వాజ్ యూస్డ్ ఇన్ మేకింగ్ దిస్ ఐరన్ పిల్లర్. అండ్ టుడే ఆల్సో ఇట్ ఈస్ సర్వైవింగ్. ఇది దాని క్వాలిటీ కానీ ఏది కానీ డిగ్రేడ్ చెందడం జరగలేదు, తుప్పు పట్టడం జరగలేదు, రస్ట్ పట్టడం జరగలేదు. అంత బ్యూటిఫుల్ అనమాట ఇది. సో దిస్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద మెటలర్జికల్ స్కిల్స్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పీపుల్ డ్యూరింగ్ గుప్తా ఎరా అని మాత్రం అన్డౌటెడ్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐరన్ పిల్లర్. సో బాగా గమనించాలి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ టాపిక్ మనం స్తూపా గురించి మనకి కనిపిస్తుంది. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాము. ఇట్ ఈస్ వన్ అమాంగ్స్ట్ 5 sacred symbols దట్ వర్ వర్షిప్డ్ బై హినయన బుద్ధిస్ట్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. అయితే ఈ స్తూపా ఏంటి అంటే ఇనిషియల్లీ ఇట్ వాజ్ అ స్ట్రక్చర్ బిల్ట్ ఆన్ ద మార్టల్ రిమైన్స్. అంటే చనిపోయిన మనిషికి సంబంధించిన భాగాల పైన కట్టిందనమాట. దాని తర్వాత మార్టల్ రిమైన్స్ ఆఫ్ బుద్ధ దానిపైన కట్టడం జరిగింది కొన్ని స్తూపాలు. దాని తర్వాత ఆ ట్రెడిషన్ ని ముందుకు క్యారీ చేసి ఎన్నో వేల స్తూపాస్ దే వర్ బిల్ట్ ఆన్ ద మార్టల్ రిమైన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ త్రూఅవుట్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే వాట్ ఈస్ దిస్ స్తూపా? ఇది కూడా నేను కొంచెం ఎలాబొరేట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్తూప మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ మౌండ్. అంటే దట్ ఈస్ అ స్ట్రక్చర్ దట్ ఈస్ బిల్ట్ ఆన్ సమ్ డెడ్ బాడీస్ ఆర్ ద మార్టల్ రిమైన్స్ ఆఫ్ ద డెడ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది బుద్ధిజం నుండి స్టార్ట్ అయిన కల్చర్ కాదు. దానికంటే ముందు నుండే కూడా మార్టల్ రిమైన్స్ ఆఫ్ డెడ్ దానిపైన కొన్ని స్ట్రక్చర్స్ కట్టించేవాళ్ళు అనమాట. అయితే ఈ మాన్యుమెంట్స్ కట్టడం మాత్రము ఈ బుద్ధిజం నుండి స్టార్ట్ అయింది. దాని పేరే స్తూపా అని పిలిచేవాళ్ళు అనమాట. సో ఇట్ ఈస్ అ సీక్రెట్ మాన్యుమెంట్ వెన్ ఇట్ కమ్స్ టు బుద్ధిస్ట్ ఫిలాసఫీ. అయితే ఈ స్తూపా మనం చూసినట్టయితే ఇది ఏ షేప్ లో ఉంటుందంటే ఒక సెమీ డోమ్ షేప్ లో ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ రాస్తున్నాను నేను సెమీ డోమ్ షేప్ అన్నమాట. సో మరి ఇక్కడ ఏ మెటీరియల్ యూజ్ చేయడం జరుగుతుంది? సో ఇది ఇనిషియల్లీ దిస్ వాస్ బిల్ట్ ఆన్ ద మార్టల్ రిమైన్స్ ఆఫ్ బుద్ధ, అండ్ లేటర్ this tradition was continued
and many stupas were built on the mortal remains of Buddhist monks. బాగా గుర్తుంచుకోవాలి. And this is a structure. అయితే this is called as mound. This tradition existed earlier to the emergence of Buddhist philosophy, but in a monument style. This came during Buddhist philosophy అని తెలుసుకోవాలి. అయితే this is a structure that looks in a semi-dome shape. Okay, semi-dome shape, and it was built out of mud and bricks initially. ఓకే, అయితే ఇక్కడ మనకి స్తూపా చుట్టూ ఈ విధమైన ఒక కాంపౌండ్ వాల్ లాగా కనిపిస్తుంది అనమాట. బాగా ఫోకస్ చేయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్టోన్ రైలింగ్. అంటే ఒక స్టోన్స్ ని బాగా అరేంజ్ చేసి ఒక కాంపౌండ్ వాల్ లాగా కట్టేయడం జరిగింది. అయితే ఈ 4 కార్నర్స్ లో గేట్వేస్ లాగా స్పేసెస్ వదిలేయడం జరిగింది. వాటినే మనము తోరణాస్ అని పిలుస్తాం అన్నమాట. వాట్ వి కాల్ ది స్ట్రక్చర్స్ యాజ్ తోరణాస్. అయితే ఇక్కడ మనకి ఇంకో విషయం గమనించాల్సింది ఏంటి అంటే దీని చుట్టూ ఒక ప్రదక్షిణ పాత్ ఉంటుంది అనమాట. దాన్నే మనము సర్కమ్ అంబులేటరీ పాత్. ఈ టర్మినాలజీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సర్కమ్ అంబులేటరీ పాత్ అంటే ప్రదక్షిణాలు చేయడానికి ఒక పాత్ లాంటిది కూడా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ హౌ ద స్తూపా లుక్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సేక్రెడ్ మాన్యుమెంట్ వెన్ ఇట్ కమ్స్ టు బుద్ధిజం. అండ్ స్తూపా మీన్స్ అ మౌంట్. A similar kind of structures existed earlier to the emergence of Buddhism అని చెప్పుకోవచ్చు. But when it comes to the monuments or the structures properly built on these the mortal remains of the dead, ఆ ట్రెడిషన్ మాత్రం ఇక్కడ నుండి కొనసాగింది. And initially it was built on the mortal remains of Buddha. Later these stupas were built on the mortal remains of Buddhist monks also. Okay, so this is what about stupa. మనము నెక్స్ట్ దాని పాయింట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్తూపా అంటే ఏంటో మనము ఎలాబొరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఐరన్ పిల్లర్ పైన కూడా ఎలాబొరేట్ డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం నెక్స్ట్ పేజ్కి వెళ్దాము. నెక్స్ట్ పేజ్ మనం చూసినట్టయితే టెంపుల్స్ గురించి ఎలాబొరేట్ డిస్కషన్ అంటే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా అసలు టెంపుల్స్ ఎలా వచ్చినాయి, స్ట్రక్చరల్ టెంపుల్స్ ఎలా కట్టారు అనేది చూపించడం జరిగింది. ఇది నేను కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్తాను మీకు. అసలు మనకి స్ట్రక్చరల్ టెంపుల్స్ అంటే ఈ రోజు మనము వెళ్ళి దర్శనం చేసుకునే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దాని హిస్టరీ చెప్తున్నాను. వాటినే స్ట్రక్చరల్ టెంపుల్స్ అనాలి. నేను ఇక్కడ రాస్తున్నాను, బాగా గమనించాలి. స్ట్రక్చరల్ టెంపుల్స్ మనం చూసినట్టయితే ఈ ట్రెడిషన్ అనేది నార్త్ లో ఏ టైం పీరియడ్ లో స్టార్ట్ అయింది అంటే గుప్తా ఎరా. మన డెక్కన్ రీజన్ లో ఇది ఏ టైంలో స్టార్ట్ అయింది అంటే బాదామి చాళుక్యాస్ పీరియడ్ లో. మరి సౌత్ కు వచ్చే వరకు ఇది ఏ టైంలో స్టార్ట్ అయింది అంటే పల్లవాస్ పీరియడ్. బాగా గమనించాలి ఈ ఫ్యాక్ట్స్ అనేది. సో ద ట్రెడిషన్ ఆఫ్ బిల్డింగ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద నార్త్ డ్యూరింగ్ గుప్తా ఎరా and the structural temples construction started in the Deccan region during the period of Badami Chalukyas and this tradition started in the south during the period of Pallavas. బాగా గుర్తుంచుకోవాలి ఈ ఫ్యాక్ట్స్ అనేది. సో ఇక్కడ మనము దీన్ని ఏం స్టైల్ అని పిలుస్తాము అంటే ఈ నార్త్ లో కనిపించే స్టైల్ ని నగారా స్టైల్ అని పిలవాలన్నమాట. ఓకే, మరి డెక్కన్ రీజన్ లో కనిపించే స్టైల్ ని ఏమని పిలుస్తాం అంటే వెజారా స్టైల్ అని పిలవాలి. ఇక్కడ సౌత్ లో కనిపించే స్టైల్ ని మనము ద్రవిడా స్టైల్ అని పిలుచుకుంటాం అన్నమాట. సో దెర్ ఈస్ నో యూనిఫార్మిటీ ఇన్ ద వే దట్ స్ట్రక్చరల్ టెంపుల్స్ ఆర్ బిల్ట్ ఇన్ ఇండియా. డిఫరెంట్ స్టైల్స్ లో కట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే స్టైల్ చూస్తాం మనము. సో నార్త్ లో కనిపించే స్టైల్ ఏమని పిలవాలి అంటే నగారా స్టైల్, డెక్కన్ లో కనిపించే స్టైల్ ఏమని పిలవాలంటే వెజారా స్టైల్, అండ్ సౌత్ లో కనిపించే స్టైల్ ఏమని పిలవాలంటే ద్రవిడా స్టైల్. అయితే ఇంకొంచెం ఎలాబొరేట్ అనాలిసిస్ చేద్దాము. మనము ఇక్కడ టెంపుల్ బేస్ ప్లాన్ ఏ బేస్ పైన అయితే కడతారో ఆ బేస్ అనేది ఏ షేప్ లో ఉంటది అనేది మనం గమనిద్దాం. ఇక్కడ నార్త్ కి వస్తే ద బేస్ ప్లాన్ ఇస్ ఇన్ స్క్వేర్ షేప్. ద సేమ్ థింగ్ యూ అబ్జర్వ్ ఇన్ డెక్కన్ రీజన్ ఆల్సో and the same thing you observe in south also. So the base plan is same in different regions of India, be it north, be it Deccan, be it south. ఏ బేస్ పైన అయితే టెంపుల్ కడతారో దాని షేప్ వచ్చి స్క్వేర్ బేస్ అని చెప్పుకోవచ్చు మోస్ట్లీ. అంటే దీనిలో మాత్రం యూనిఫార్మిటీ ఉంది, కానీ కట్టే విధానంలో మాత్రం యూనిఫార్మిటీ లేదు అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఫీచర్ ఏంటి అంటే మనకి
గర్భగుడి అంటాం దీన్ని. దీని లోపల ఐడిల్స్ అనేది చూస్తాం, అవును కదా. సో దీన్నే మనము శాంక్టమ్ శాంక్టోరమ్ అని పిలుచుకోవాలి. దీన్ని ఏమని పిలవాలి? శాంక్టమ్ శాంక్టోరమ్. అంటే గర్భగుడి. ఎక్కడైతే ఐడిల్స్, దేవతలకి సంబంధించిన ఐడిల్స్ ఉంటాయో దాన్ని మనం శాంక్టమ్ శాంక్టోరమ్ అంటాం. అయితే దీనిపైన మనకి సూపర్ స్ట్రక్చర్ కనిపిస్తుంది అనమాట, క్యాపింగ్ కనిపిస్తుంది. ఆ క్యాపింగ్ అనేది, ఈ శాంక్టమ్ శాంక్టోరమ్ పైన క్యాపింగ్ అనేది ఏ షేప్ లో ఉంటుంది అనేది చూద్దాం మనం. ఇక్కడికి వచ్చినట్టయితే నార్త్ లో ఇది గర్భగుడి అనుకుందాం, శాంక్టమ్ శాంక్టోరమ్. ఇక్కడ క్యాపింగ్ మనకి ఒక కర్వీలీనియర్ షేప్ లో కనిపిస్తుంది అనమాట, ఒక కర్వ్ షేప్ లో కనిపిస్తుంది. ఆ షేప్ నే మనం ఏమని పిలుచుకోవాలి అంటే శిఖరా అని పిలుచుకోవాలి అనమాట. సో శిఖరా ఇస్ అ ఫీచర్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ నగారా స్టైల్. అంతే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఇప్పుడు మనము డెక్కన్ రీజన్ కి వచ్చేద్దాం. ఇఫ్ దిస్ ఈస్ ద శాంక్టమ్ శాంక్టోరమ్, ఇక్కడ పైన పిరమిడల్ షేప్ లో కనిపిస్తుంది అనమాట, ఈ విధంగా కనిపిస్తుంది. సో పైన మనకి నార్త్ లో ఏమో కర్వీలీనియర్ షేప్, ఇక్కడేమో పిరమిడల్ షేప్. కానీ ఇది గ్రేటర్ ఎలివేషన్ లో కనిపించదు. డెక్కన్ లో ఉన్నాయి పెద్ద పెద్ద స్కై స్క్రాపర్ లాగా, సూపర్ స్ట్రక్చర్స్ లాగా కనిపించవు, ఒక మోడరేట్ హైట్ లో ఉంటాయి అనమాట. దీన్ని మనము విమాన అని పిలుచుకోవాలి. మరి ఇక్కడ సౌత్ కి వచ్చే వరకు ఇవి చాలా ఎలివేటెడ్ పాత్ లో ఒక సూపర్ స్ట్రక్చర్స్ లాగా కనిపిస్తాయి. ఇవి కూడా విమానాలే. అయితే దీనికి డెక్కన్ కి రీజన్ ఏంటి అంటే దీస్ అపియర్ విత్ అ గ్రేటర్ ఎలివేషన్. These are built at a greater heights. They look like a superstructures or skyscrapers అని చెప్పుకోవచ్చు. అంత మాసివ్ స్ట్రక్చర్స్ ఈ గర్భగృహ పైన కట్టడం జరిగింది. అదొక అద్భుతమైన ఫీచర్ ఇక్కడ సౌత్ లో కనిపించేది. సో డెక్కన్ కి వచ్చే వరకు కూడా విమానానే, మరి నార్త్ లోకి వెళ్ళిపోయే వరకు అది శిఖర. ఇట్ ఈస్ కర్వీలీనియర్ ఇన్ షేప్. అయితే ఇక్కడ నేను ఇంకో అద్భుతమైన పాయింట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ వెజారా స్టైల్ ఏదైతే ఉందో దిస్ ఇంక్లూడ్స్ ద ఫీచర్స్ ఆఫ్ ద నగారా స్టైల్ అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ద ఫీచర్స్ ఆఫ్ ద్రవిడ స్టైల్. ఎందుకంటే మధ్యలో ఉంది కాబట్టి కొన్ని ఫీచర్స్ పైన నుండి ఇన్స్పైర్ అయింది, కొన్ని ఫీచర్స్ కింద నుండి ఇన్స్పైర్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఇంకో పాయింట్ ఏం చెప్తానంటే, ఈ డెక్కన్ ఏదైతే ఉందో, ఈ డెక్కన్ లో ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే నార్త్ కి దగ్గరలో ఉంటాయో, అది మోస్ట్లీ నార్థన్ స్టైల్ తోని బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటాయి అనమాట. ఈ డెక్కన్ లో ఏవైతే సౌత్ రీజన్స్ కి బాగా క్లోజ్ ఉంటాయో అవి సౌత్ స్టైల్స్ తోని బాగా ఇన్స్పైర్ అయ్యి ఉంటాయి. అది మాత్రం గుర్తుంచుకోండి. సో దిస్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద స్టైల్స్ ఆఫ్ నగారా అండ్ ద్రవిడ. ఇంకో విషయం, ఇంకా యాడెడ్ ఫీచర్స్ నేను చెప్తా, అడిషనల్ ఫ్యాక్ట్స్, చాలా అద్భుతమైన ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, మనకి కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా టెంపుల్లో. ఇప్పుడు అన్ని టెంపుల్స్ ఉంటాయి. ఒక టైంలో కట్టిన టైంలో ఆ కాంపౌండ్ వాల్ అనేది ఇక్కడ నార్త్ లో అబ్సెంట్. బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు కాంపౌండ్ వాల్స్ అన్నిటికీ ఉంటాయి ఖచ్చితంగా. సో కాంపౌండ్ వాల్ ఈజ్ అ ఫీచర్ దట్ ఈస్ యూజువల్లీ నాట్ ఫౌండ్ ఇన్ ద నార్త్. వెన్ ఇట్ కమ్స్ టు డెక్కన్, ఇట్ మే బి ప్రెసెంట్ ఆర్ ఇట్ మే నాట్ బి ప్రెసెంట్. నేను ఇందాకే చెప్పాను కదా, ఏవైతే నార్త్ కి దగ్గరలో ఉంటాయో అవి నార్త్ ని ఇమిటేట్ చేస్తాయి, ఏవైతే సౌత్ కి దగ్గరలో ఉంటాయో సౌత్ ని ఇమిటేట్ చేస్తాయి, అంతే. సో ఇట్ మే బి ప్రెసెంట్ ఆర్ మే నాట్ బి ప్రెసెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ద సౌత్, ఇక్కడ కాంపౌండ్ వాల్ చూసినట్టయితే దిస్ ఈస్ అ ఫీచర్ ఇన్ సౌత్ అని చెప్పుకోవాలి. సో కాంపౌండ్ వాల్ పైన కూడా డిస్కషన్ అయిపోయింది. హోలీ ట్యాంక్, మనం టెంపుల్కి వెళ్ళినట్టయితే అక్కడ మనము మునిగి తేలుతాం అనమాట. అంటే మనం ఒక సీక్రెట్ డిప్ అనేది తీసుకుంటాం ఖచ్చితంగా కదా. మనము ఎప్పుడైతే దర్శనం చేసుకునే ముందు వీ టేక్ అ సీక్రెట్ డిప్ ఇన్ దట్ హోలీ ట్యాంక్. అయితే ఈ హోలీ ట్యాంక్ అనేది ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే, ఇట్ ఈస్ నాట్ అ ఫీచర్ ఆఫ్ ద నార్త్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డెక్కన్, ఇట్ మే బి ప్రెసెంట్ ఆర్ మే నాట్ బి ప్రెసెంట్. సేమ్, అది దగ్గరలో ఉంటే కనిపించదు, ఇక్కడ సౌత్ కి దగ్గరలో ఉంటే కనిపిస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సౌత్, ఇట్ ఈస్ అ కంపల్సరీ ఫీచర్ ఇన్ ద సౌత్. హోలీ ట్యాంక్ అనేది బాగా కనిపించేది ఎక్కడ అంటే సౌత్ లో కనిపించే టెంపుల్స్ లో, బాగా గుర్తుంచుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గేట్వేస్ ని మనం ఏమని పిలవాలి అంటే గోపురాజ్ అని పిలుస్తాం అనమాట. మరి ఇది ఎక్కడ కనిపించే ఫీచర్ అంటే, వెన్ ఇట్ కమ్స్ టు గోపురాజ్ ఆర్ గేట్వేస్, దిస్ ఈస్ అ ఫీచర్ నాట్ ఫౌండ్ ఇన్ ద నార్త్. వెన్ ఇట్ కమ్స్ టు డెక్కన్, ఇట్ మే బి ప్రెసెంట్, మే నాట్ బి ప్రెసెంట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సౌత్, ఇట్ ఈస్ అ ఫీచర్ ఫౌండ్ ఇన్ ద సౌత్. చూడండి ఎంత డిఫరెన్సెస్ ఉంది. డెఫినెట్లీ దెర్ ఇస్ నో యూనిఫార్మిటీ. ఇక్కడ యూనిఫార్మిటీ మాత్రం ఒకటే ఒక విషయంలో కనిపిస్తుంది, అదేంటి అంటే బేస్ ప్లాన్ లో. ఓకే, బాగా గమనించాలి. సో ఈ టెంపుల్ స్ట్రక్చర్ మీకు బాగా తెలిస్తేనే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ పైన మీకు బాగా గ్రిప్ కానీ కాన్సెప్చువల్ క్లారిటీ కానీ వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, మనం టెంపుల్కి వెళ్తే కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి లేకపోతే రిచువల్స్ చేసుకోవడానికి ఒక హాల్స్ లాంటివి పెద్ద పెద్దగా మండపాలు అనేవి కనిపిస్తాయి. ఆ మండపాస్ అనేది ఎక్కడ ఫీచర్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. మండపాస్ జనరలీ నాట్ ఫౌండ్ ఇన్ ద నార్త్.
When it comes to Deccan, it is may be present, may not be present. Mandapas is a feature that is seen in the south. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒకటే టెంపుల్ కాంపౌండ్ లో మల్టిపుల్ ష్రైన్స్ అంటే మల్టిపుల్ గుడిలు అనేది ఎక్కడ మనం బాగా చూస్తాం. ఈ మల్టిపుల్ ష్రైన్స్ అనేది ఇట్ ఈస్ అ ఫీచర్ ఫౌండ్ ఇన్ ద నార్త్. వెన్ ఇట్ కమ్స్ టు డెక్కన్ సేమ్, ఇట్ మే బి ప్రెసెంట్, మే నాట్ బి ప్రెసెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ద సౌత్, it is not a feature that is found in the south. So this is all about the temple the way the structural temples were built in India. So three different styles are followed: northern style, Deccani style and southern style. ఇది ఏ టైం పీరియడ్ లో స్టార్ట్ అయింది చెప్పాము, అన్ని ఫీచర్స్ కూడా ఎలాబొరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎన్సీఆర్టీస్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ మనకి దేని గురించి ప్రస్తావన వచ్చింది అనేది చూద్దాం. సో టెంపుల్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ స్తూపాస్ కానీ టెంపుల్స్ కానీ ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు దాని కన్స్ట్రక్షన్ కి అంటే, ఇది ఎంతో ఖర్చుతో కూడిన కార్యక్రమం కాబట్టి యూజువల్లీ కింగ్స్ కానీ క్వీన్స్ కానీ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఎప్పుడైతే ఎకానమీ బాగా ప్రాస్పరస్ అయిందో, బాగా మర్చెంట్స్ అనే వాళ్ళు కూడా సర్ప్లస్ వెల్త్ రావడం జరిగిందో, వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టాపిక్ కి మనం వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మనకి పెయింటింగ్స్ పైన మనకి కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అయితే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది, ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అంటే అజంతా కేవ్ పెయింటింగ్స్. దీన్ని నేను ఇంకో పేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ ఇట్ కమ్స్ టు అజంతా కేవ్ పెయింటింగ్స్, మొత్తము అసలు ఎక్కడున్నాయి ఈ కేవ్స్ అంటే అజంతా హిల్స్ లో లొకేట్ అయి ఉన్నాయి. ఎన్ని కేవ్స్ ఉన్నాయి అంటే 29 కేవ్స్. ఆ 29 కేవ్స్ లో 25 ఏమో దే సర్వ్డ్ యాజ్ బుద్ధిస్ట్ విహారాస్. ఇంకో 4 ఏమో చైత్యాస్, బుద్ధిస్ట్ చైత్యాస్. అయితే విహార ఈజ్ నథింగ్ బట్ అ మానస్ట్రీ, అ పర్మనెంట్ రెసిడెన్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ చైత్య ఈజ్ నథింగ్ బట్ అ ప్రేయర్ హాల్. సో 25 ఏమో మనకి ఇక్కడ విహారాస్ గా కనిపిస్తాయి అండ్ 4 ఏమో చైత్యాస్ గా కనిపిస్తాయి. ఇది ఎక్కడ లొకేట్ అయింది ఉంది అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ వాఘోరా ఇన్ మహారాష్ట్ర. బాగా గుర్తుంచుకోవాలి ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా. జాగ్రఫీని తీసేయకూడదు హిస్టరీ నుండి. దాన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ దీన్ని బేస్ చేసుకుని కూడా ఒకసారి ప్రిలిమినరీలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. అండ్ ఇది ఈ పెయింటింగ్స్ అనేవి దేనికి సంబంధించినవి అంటే బుద్ధిజం కి సంబంధించినవి. బాగా గుర్తుంచుకోవాలి ఇది. సో దీస్ పెయింటింగ్స్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు బుద్ధిజం. మరి వాట్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ ఆర్ దే అంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఈ టెక్నికల్ వర్డ్స్. ఫ్రెస్కో పెయింటింగ్స్ చాలా రిచ్ అండ్ అట్రాక్టివ్ ఆర్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్ రిచ్ అండ్ అట్రాక్టివ్ ఆర్ట్ స్టిల్ సర్వైవింగ్ ఇన్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఏది అజంతా కేవ్ పెయింటింగ్స్. అండ్ దీన్ని కూడా ఒక వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గా గుర్తించడం జరిగింది యునెస్కో అనేది. సో ఈ ఫ్రెస్కో పెయింటింగ్స్ వస్తే వాట్ ఆర్ ఫ్రెస్కో పెయింటింగ్స్ అంటే, పెయింటింగ్స్ అనేది వాల్ నుండి ఇట్లా తీసేయడం రాదనమాట. దే ఆర్ అన్డిటాచబుల్, అంటే పర్మనెంట్ గా ఆ కేవ్ వాల్స్ లో కలిసిపోయిన పెయింటింగ్స్ అంట. అంత అద్భుతంగా చేయడం జరిగింది. అయితే ఇక్కడ కలర్స్ ఏ విధంగా యూజ్ చేశారు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ద కలర్స్ వర్ మేడ్ అవుట్ ఆఫ్ న్యాచురల్ పిగ్మెంట్స్ దట్ ఆర్ అకరింగ్ ఫ్రమ్ ప్లాంట్స్. ఓకే, అది దాన్ని కలర్డ్ స్టోన్స్ తోని కలిపితే అవే న్యాచురల్ కలర్స్ గా వచ్చేవి అనమాట. అండ్ మరి ఆ కలర్స్ వచ్చేసినాయి. మరి పెయింటింగ్స్ ఏ విధంగా వేయాలి? చేతులు, డెఫినెట్ గా చేతులు యూజ్ చేసేవాళ్ళు. అంతేకాకుండా పెయింట్ బ్రషెస్ గా ప్లాంట్ ఫైబర్స్ ని యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మరి ఆ గమ్ మరి అతుక్కోవడానికి ఆ గమ్ అనేది ఏ విధంగా చేసేవాళ్ళు అంటే వాళ్ళు దానికి ఒక మిక్స్చర్ తయారు చేశారు. ఆ మిక్స్చర్ ఏంటి అంటే కౌ డంగ్, స్టోన్ పౌడర్. చూడండి ఆ టైంలో ఎంత అద్భుతమైన టెక్నాలజీ. అంతేకాకుండా గ్రాస్ అండ్ రైస్. దీంతో ఒక లేయర్ అనేది చేసి దానిపైన పెయింటింగ్స్ వేసి ఆ పెయింటింగ్స్ బాగా దానిలో సెటిల్ అవ్వడానికి లైమ్ ని స్ప్రెడ్ చేసేవాళ్ళు అనమాట. సో దిస్ ఇస్ ద టెక్నాలజీ దట్ వాజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ దిస్ అజంతా కేవ్ పెయింటింగ్స్. అయితే ఇంకో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ మొత్తం 29 కేవ్స్ లో ఓల్డెస్ట్ ఏవి అంటే 9th and 10th కేవ్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీస్ కెన్ బి ట్రేస్ బ్యాక్ టు ద పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. బాగా గుర్తుంచుకోవాలి.
చాలా టెక్స్ట్ లో దీస్ వర్ డెవలప్డ్ అండర్ ద గుప్తా ఎరా అంటారు. కాదు, ద ఓల్డెస్ట్ కేవ్స్ ఆర్ 9th and 10th caves and they can be traced back to Shatavahana era. The rest of the caves or cave paintings were developed during the period of Guptas. They also continued this tradition అని చెప్పుకోవాలి. So this is what is mentioned in that. ఓకే, మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. ఇక్కడ బుక్స్ గురించి ఎంతో ఎలాబొరేట్ డిస్కషన్ ఇవ్వడం జరిగింది. అండ్ పర్టికులర్ గా ఇక్కడ మనం ఏ బుక్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది అంటే 2 types ఆఫ్ బుక్స్, పురాణాస్ అండ్ ఇతిహాసాస్. ఇవేంటి అనేది నేను ఇక్కడ ఈ క్లాస్ లో చెప్తాను. పురాణాస్ టోటల్లీ 18 ఉన్నాయి. అండ్ ఈ ఇతిహాసాస్ ఏమో ఎపిక్స్, 2 great ఎపిక్స్ మనకు అందరికీ తెలిసిందే. ఒకటి ఏంటి, రామాయణ్, సెకండ్ ది మహాభారత్. మనం పురాణాస్ తో డిస్కషన్ స్టార్ట్ చేద్దాము. ఈ పురాణాస్ లో అంటే ఏం డీల్ చేసేవాళ్ళు ఈ పురాణాస్ లో అంటే దే డీల్ విత్ మైథలాజికల్ స్టోరీస్. Puranas deal with mythological stories and Puranas deal with time period and its classification. టైం పీరియడ్ ఏ విధంగా డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉంటాయి, మన త్రేత, ద్వాపర, కలియుగ్, అది ఏ విధంగా డివైడ్ అయింది, మళ్ళీ సైక్లిక్ గా ఏది రిపీట్ అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఈ టైం పీరియడ్ క్లాసిఫికేషన్ మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అన్నిటికంటే ఏది మనకి అంటే హిస్టరీ చదువుకోవడానికి అంటే పురాణాస్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే దే డీల్ విత్ జీనియాలజీ. అంటే ఆ జీనియాలజికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఏవి ఈ పురాణాస్ ఎంత అద్భుతంగా ఇస్తాయి అంటే ఏ రాజు తర్వాత ఏ రాజు రావడం జరిగింది, ఏ రాజ్యం తర్వాత ఏ రాజ్యం రూల్లోకి రావడం జరిగింది, ఆ లైన్ ఆఫ్ సక్సెషన్ మనం తెలుసుకోవాలి అంటే ఎందుకంటే చాలా గ్యాప్స్ ఉండే. ఇండియా వాస్ గాట్ విక్టిమైజ్ టు మెనీ ఇన్వేజన్స్. ఎన్నో మనకి హిస్టరీకి సంబంధించిన మెటీరియల్స్ కానీ మనకి సీక్రెట్ టెక్స్ట్ కానీ ఎన్నో ధ్వంసం అవ్వడం జరిగింది. సో ఆ గ్యాప్స్ అనేవి ఫిల్అప్ చేయడానికి మాత్రం పురాణాస్ చాలా చాలా హెల్ప్ఫుల్ గా నుంచుంటాయి అనమాట. సో these are the things that we can learn from Puranas. When it comes to Itihasas, ఈ గ్రేట్ ఎపిక్స్ ఏంటి, రామాయణ అండ్ మహాభారత్. అసలు ఇవి ఎందుకు రాయడం జరిగిందంటే వచ్చే జనరేషన్స్ కి మన సాయిల్ యొక్క కల్చర్ కానీ దాని వాల్యూస్ కానీ మోరల్ వాల్యూస్ కానీ ఇవన్నీ టీచ్ చేసే ఉద్దేశంతో రాసిన బుక్సే ఈ గ్రేట్ ఎపిక్స్ అని చెప్పుకోవాలి. అయితే ఈ రామాయణ్ ఇది రాసింది వాల్మీకి. అండ్ ఈ మహాభారత్ ని మనము ఇంకో పేరు ఏంటి అంటే జయ సంహిత. ఇది రాసిన మనిషి వ్యాస మహర్షి. ఓకే, అండ్ దిస్ రామాయణ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 6 parts, దాన్నే ఖండ అంటారు. అండ్ దిస్ మహాభారత్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 18 parts, దాన్నే పర్వాస్ అంటారు. ఓకే, మరి భగవద్గీత ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాను నేను. దిస్ స్టాండ్స్ యాజ్ అన్ అపెండిక్స్ టు మహాభారత్. ఇది ఒక అపెండిక్స్ లాగా సర్వ్ చేస్తుంది మహాభారత్ కి. మనకందరికీ తెలుసు అపెండిక్స్ అంటే ఏంటో, చాలా బుక్స్ కొనుక్కుంటా ఉంటాం మనము. వెనకకి తీసి చూసినట్టయితే ఒక అపెండిక్స్ అనేది కనిపిస్తుంది, దాంతో మనకు కావాల్సిన వర్డ్ ఈజీగా ట్రేస్ చేసుకోవచ్చు. ఆ విధంగానే భగవద్గీత ఇట్ స్టాండ్స్ యాజ్ అన్ అపెండిక్స్ టు దిస్ గ్రేట్ బుక్ మహాభారత్. సో ఇది ఇక్కడ మనకు ఇంకో విషయం నేను చెప్పేది ఏంటి అంటే ఒక స్టోరీ ఫామ్ లో రామాయణ్ ముందు జరిగినట్టు దాఖలాలు ఉన్నాయి. అండ్ ఒక బుక్ రూపంలో మాత్రం మహాభారత్ ముందు వచ్చింది రామాయణ్ కంటే కూడా. ఎందుకంటే రామాస్ జర్నీ వాస్ త్రూ అవుట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అప్ టు శ్రీలంక. అది చాలా పెద్ద స్టోరీ. మహాభారత్ వాస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద పార్ట్స్ ఆఫ్ నార్త్. ఓకే, అందుకని ఒక బుక్ రూపంలో రాయడం మాత్రం తొందరగా ఏది రాయడం జరిగింది అంటే మహాభారత్, కానీ ఒక స్టోరీ రూపంలో మాత్రం రామాయణం ముందు జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఐ వాంటెడ్ టు గివ్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మనము. ఇక్కడ చూసినట్టయితే ఎస్ ఇది పురాణాస్ దే కంటిన్యూషన్. అండ్ ఇక్కడ బుక్స్ అండ్ సైన్సెస్, దీనిపైన కూడా మనం ఎలాబొరేట్ డిస్కషన్ చేయాలి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే ఇక్కడ మనకి పర్టికులర్ గా కొన్ని మనుషుల పేర్లు కనిపిస్తున్నాయి. అది నేను ఫ్రెష్ పేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తాను. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఈ పారాగ్రాఫ్ లో ఏదైతే చెప్పారో అవంతా కూడా నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి పర్టికులర్ గా కనిపించే పేర్లు ఏంటి అంటే వరాహ మిహిర, ఆర్యభట్ట, ఈయనందరికీ తెలిసిన వాడే, ఎంతో గొప్ప మనిషి. బ్రహ్మగుప్త, అందరూ కూడా. అయితే దిస్ పర్సన్ హిస్టోరియన్స్ ప్రకారము he was one among 9 jewels
in the court of Chandragupta II. అంటే చంద్రగుప్త టూ కోర్ట్లో ఒక 9 గ్రేట్ స్కాలర్స్ కానీ మనుషులు కానీ ఉండేవాళ్ళు అంట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో చాలా గ్రేట్ ఎక్స్పర్ట్స్ అనమాట. అయితే ఆ 9లో ఒక మనిషే ఈ వరాహ మిహిర. అయితే ఇక్కడ మనకి ఆర్యభట్ట కానీ బ్రహ్మగుప్త కానీ వీళ్ళు ఎవరు కోర్టులో ఉన్నారు, ఏ టైం పీరియడ్లో ఉన్నారు అనేది చాలా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. కానీ మెజారిటీ ఒపీనియన్ ఆఫ్ ద హిస్టోరియన్స్ ప్రకారము దీస్ బోత్ పీపుల్ బిలాంగ్ టు ద గుప్తా ఎరా అని చెప్పుకోవచ్చు. సో ఈ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం గుప్తా ఎరా కిందనే చదవాలి. అయితే ఇక్కడ మనకి ఈ ముగ్గురులో కామన్ గా కనిపించే లక్షణం ఏంటి అంటే ఆల్ ద త్రీ వర్ గ్రేట్ ఆస్ట్రానమర్స్ అండ్ మ్యాథమెటిషియన్స్. చాలా గొప్ప వ్యక్తులు. ఆల్ ద త్రీ వర్ గ్రేట్ ఆస్ట్రానమర్స్ అండ్ మ్యాథమెటిషియన్స్. అయితే ఇక్కడ ఒక్కొక్కరి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనకి వీళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అర్థమైపోయింది కాబట్టి, టైం పీరియడ్ అర్థమైపోయింది కాబట్టి, వాళ్ళ ఇంపార్టెన్స్ అర్థమైపోయింది కాబట్టి ఒక్కొక్కరి గ్రేట్నెస్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. ఐఎమ్ రబ్బింగ్ దిస్. అయితే ఇక్కడ మనము లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ వరాహ మిహిర. ఈయన ఒక గొప్ప ఆస్ట్రానమర్ అండ్ మ్యాథమెటిషియన్. ఈయన రాసిన బుక్స్ ఏంటి అంటే బృహత్ సంహిత, బృహత్ జాతక, పంచ సిద్ధాంత. ఈ బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ బృహత్ సంహిత ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఆల్ ఇండియా సైన్సెస్. అంత గ్రేటెస్ట్ బుక్ అనమాట. ఇండియాలో ఉన్న కనిపించిన సైన్సెస్ అన్నిటిపైన కూడా ఇది ఒక ఎన్సైక్లోపీడియాగా నిలుస్తుంది అనమాట. మరి బృహత్ జాతక అనే పేరులోనే ఉంది. ఇట్ డీల్స్ విత్ ఆస్ట్రాలజీ. మరి పంచ సిద్ధాంత ఇట్ డీల్స్ విత్ ఆస్ట్రానమీ. చూడండి ఎంత వర్సటైల్ జీనియస్. He wrote a text on which deals with encyclopedia of all India sciences. He wrote a text that deals with astrology. He wrote a text that deals with the concepts of astronomy. చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఈ పేర్లు మీరు బాగా గుర్తుంచుకోవాలి, బై హార్ట్ చేయాల్సిందే. When it comes to Aryabhatta, ఈయన చాలా గ్రేట్నెస్ ఉంది. And this person was also an astronomer and mathematician. And this person had composed Aryabhatiya. అండ్ దీనిలో మ్యాథమెటిక్స్ ద్వారా ఎన్నో ఆస్ట్రోనామికల్ కాన్సెప్ట్స్ డీల్ చేయడం జరిగింది. అయితే ఈయన గొప్పతనం ఏంటి అంటే he used trigonometrical concepts to explain the astronomical concepts. He used algebra, he used geometry, and he was the earliest person to use decimal system అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. అది ఈయన గొప్పతనం. సో ఇన్ ఆర్యభట్య he explained many astronomical concepts using mathematics. అయితే he used trigonometrics, he used trigonometry, he used algebra, he used మన geometry. He was the earliest person to use decimal system. అయితే దీనిలో ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ చెప్పడం జరిగింది. He was the earliest person to discuss, బాగా వినాలి ఇది, he was the earliest person to discuss entire world లో. అండ్ ఇవి చాలా విషయాలు రాటిఫై చేశాయి కూడా చాలా స్పేస్ ఆర్గనైజేషన్స్. ఆ టైం పీరియడ్లో అయినా ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశాడో, అంత అద్భుతంగా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశాడో అనేది చాలా ఒక ఇంకా అర్థం కాని విషయం అనమాట. కానీ ఈయన రాసినవన్నీ ఉన్నాయి, నిజమైనవి. అండ్ ఈ ఆర్యభట్టియాలో he discussed several astronomical concepts. He was the earliest person to say that earth rotates on its own axis. చెప్పిన మనిషి ఈయననే. And he was the earliest person to calculate the value of pi. మనందరికీ తెలిసిందే. So who was the earliest person to calculate the value of pi? It was Aryabhatta, undoubtedly. He was the earliest person to say that earth rotated on its axis. He was the earliest person to calculate the value of pi. కాన్స్టెంట్స్ తెలిస్తే కదా ఆస్ట్రోనామికల్ కాన్సెప్ట్స్ అనేవి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది. ఒక కాన్స్టెంట్ పాయింట్ అనేది ఉండాలి కదా. అయితే దీనిలో ఇంకో విషయం ఏంటి అంటే he was the earliest person to predict eclipses. చూడండి ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. అండ్ హీ వాజ్ ద అర్లియస్ట్ పర్సన్ టు అప్రాక్సిమేట్లీ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్. ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాం ఇది. అండ్ ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే
He came up with సూర్య సిద్ధాంత. ఇది ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్. సూర్య సిద్ధాంత అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హీలియోసెంట్రిక్ థియరీ. అంటే ఒక సోలార్ సిస్టంలో సన్ అనేది మధ్యలో ఉంటుంది, అన్ని కూడా ఆస్ట్రోనామికల్ బాడీస్ అన్ని కూడా దాని చుట్టూ రివాల్వ్ అవుతాయి అనే చెప్పే కాన్సెప్టే హీలియోసెంట్రిక్ థియరీ. దాని ముందు ఏం నమ్మేవాళ్ళు అంటే చాలా చాలా సంవత్సరాలు ఏం నమ్మేవాళ్ళు అంటే జియోసెంట్రిక్ థియరీని నమ్మేవారు. అంటే ఎర్త్ వాజ్ లొకేటెడ్ అట్ సెంటర్ ఆఫ్ సోలార్ సిస్టమ్. దట్ ఈస్ నాట్ రైట్. Heliocentric theory is right, and this was first spoken by this great personality ఆర్యభట్ట. బాగా గుర్తుంచుకోవాలి. అందుకనే ఈయన ఇన్ని గొప్ప విషయాలు చెప్పాడు కాబట్టి ఈయనకి ఒక రెస్పెక్ట్ లాగానే ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఫస్ట్ శాటిలైట్ లాంచ్ చేసిందో దాని పేరు కూడా ఆర్యభట్ట అని పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం బ్రహ్మగుప్త విషయానికి వెళ్ళిపోదాం. This person was also a great astronomer and mathematician, and this person had written Brahmagupta Siddhanta. దీనిలో ఈయన కూడా ఎన్నో విషయాలు astronomical concepts were explained using mathematics. He also used trigonometry, he also used algebra, he also used geometry, and he was the earliest person to use integers. చూడండి ఎంత గ్రేట్ అచీవ్మెంట్స్ ఉన్నాయి మన ఇండియన్స్వి. కాకపోతే ఏంటంటే ఇండియా ఎప్పుడు ఒక క్లోజ్ సొసైటీగా ఉండేది, ఫారినర్స్ నేమో అన్టచబుల్స్ గా ట్రీట్ చేసేవాళ్ళం. కాబట్టి వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఏ విధంగా అయితే పెనిట్రేట్ అయిందో ఇండియన్ నాలెడ్జ్ కానీ ఎడ్యుకేషన్ కానీ చాలా సంవత్సరాలు ఇండియా లోపలనే ఉండిపోయినాయి, వరల్డ్కి తెలియదు. కానీ వరల్డ్ అంతా ఒక దిక్కు ఉంటే ఇండియా ఇంకెక్కడనో ఉంది అనమాట. సో ఇక్కడ బ్రహ్మగుప్త సిద్ధాంతలో ఎన్నో ఆస్ట్రానామికల్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది యూజింగ్ మ్యాథమెటిక్స్, అండ్ హీ వాజ్ ఆల్సో అర్లియస్ట్ పర్సన్ టు యూజ్ ఇంటిజర్స్ అని మాత్రం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా హీ ఎక్స్ప్లెయిన్డ్ ఖండకాఢ్య. He came up with this theory Khandakadya, in which he explained about gravitational force, and he was the earliest person to speak about this gravitational force, and hence this person is called as Indian Newton. Newton ఎప్పుడోడు ఈయన ఎప్పుడోడు చూడండి. అంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఏ విధంగా బాగా డీప్ రూట్ అయిపోయింది అంటే దోస్ పీపుల్ కంపేర్ దెమ్సెల్వ్స్ విత్ ఇండియన్స్. అది చాలా 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 రాంగ్ కంపారిజన్. టైం పీరియడ్స్ చూడండి, ఈయన ఎప్పుడోడు ఈయన చాలా ముందు పీరియడ్ వాడు. సో హీ వాజ్ ద అర్లియస్ట్ పర్సన్ టు స్పీక్ అబౌట్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ హిస్ ఖండకాఢ్య, దిస్ compilation అని చెప్పుకోవచ్చు అనమాట. This is the greatness about these three great people, and these are all the facts that I wanted to explain it today to you all. I hope you have really enjoyed this session and learned very fantastic facts. Thank you. Vivek signing off. Bye.